న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్ణాటకలో కోలార్ మార్కెట్లో టమాటోలకు పోలీస్ భద్రత, అదనపు భద్రత కల్పించి అమ్మకాలు. ఆదిలాబాద్ జిల్లా ఈచోడ మండల కేంద్రంలో బీజేపీ రాస్తా రోకో, ట్రైబల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో వసతుల లేమిపై ఆగ్రహం. విశాఖలో కొనసాగుతున్న అదానీ గంగవరం పోర్టు కార్మికుల నిరసన దీక్ష, సంఘీభావం ప్రకటించిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలం కానపల్లెలో దారుణ హత్య, ఇంటి మిద్దెపై నిద్రిస్తున్న వ్యక్తి గొంతు కోసి ఘాతుకానికి పాల్పడ్డ దుండగులు. ఇక డీటెయిల్స్ చూస్తే టమాటోకి అనూహ్యంగా పెరిగిన గిరాకీ ఇప్పుడు సెక్యూరిటీ తప్పని పరిస్థితిగా మారింది. కర్ణాటకలో కోలార్ టమోటా మార్కెట్లో పోలీస్ భద్రత మధ్య టమాటో విక్రయాలను ప్రభుత్వం కొనసాగిస్తోంది. కోలార్ మార్కెట్లో 14 కిలోల టమోటా బాక్స్ ధర 2200 నుంచి 2500 ఉంది. ఆసియాలోని రెండో అతిపెద్ద టమోటా మార్కెట్ ఇది. బంగ్లాదేశ్, పాకిస్తాన్తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు టమాటో ఎగుమతి అవుతుంది. దీంతో టమాటోకు మరింత డిమాండ్ పెరిగింది. రేటు ఊహకు కూడా అందకుండా ఉండటంతో టమాటా మార్కెట్లో అడుగడుగున సీసీ కెమెరాలు, అదనపు భద్రతా ఏర్పాట్లు చేసి అమ్మకాలు సాగించాల్సిన పరిస్థితి వచ్చింది. టమాటోలను మార్కెట్కు తీసుకొస్తున్న రైతు లక్షల్లో ఇంటికి తిరిగి వెళుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో టమాటో సాగు చేసిన రైతులు పంటలను కాపాడుకునేందుకు పొలాల్లోనే కాపలా కాసేందుకు నానా అగచట్లు పడాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతోంది. సాయంకాలం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. వసతి గృహంలో కనీస మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పాఠశాల ముందు జాతీయ రహదారిపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి బైఠాయించారు. సుహాసిని రెడ్డి బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకునే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. వసతి గృహంలో విద్యార్థినులకు కనీసం స్నానం చేయడానికి కూడా నీరు లేదని, సరైన మరుగుదొడ్లు లేక ఆరు బయట విద్యార్థినులకు వెళ్లాల్సిన దయనీయ పరిస్థితి ఉందని సుహాసిని రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు
మేడం బాత్రూమ్స్ లేవు మేడం, ఏం లేవు మేడం. ఒక బాత్రూమ్లు కూడా మంచిగా ఉండవు మేడం. ఎన్ని రోజుల నుంచి ఉన్నది పరిస్థితి? మాకు ముందు నుండి ఇక్కడే ఉన్నది. ఎప్పటి నుంచి ఈ సమస్య ఉన్నది? నాకు ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు కూడా ఉండదు ఇంకా నడిపిస్తున్నారు. పోయిన సంవత్సరం గోడ కూలిపోయినట్టు ఇప్పటిదాకా కనీసం విజిట్ చేయలేదు. మనం రోడ్డు మీద కూర్చొని రాష్ట్రానికి చేస్తాము కదా. ఇంతకుముందు వేయడానికి కన్నా ఈ గోడ ఇంతకుముందు కట్టడం మొత్తం నాశనం కూడా విశాఖ ఆదాని గంగవరం పోర్టు కార్మికులకు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు కొల్లు రవీంద్ర సంఘీభావం తెలిపారు. ప్రజాస్వామ్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి పాలన చేస్తున్నారా, వ్యాపారం చేస్తున్నారా అని ఆయన విమర్శించారు. గంగపుత్రులను రోడ్డున పడేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్దలు మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు, అలాగే వివిధ సంఘాల నాయకులకి, పాత్రికేయ సోదరులకి, కార్మిక సోదరులకి అందరూ కూడా హృదయపూర్వక ఈరోజు గన్నవరం పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ అలాగే అఖిలపక్ష పార్టీలు కార్మిక సంఘాలు కలిసి గత 10 రోజులుగా చేస్తున్నటువంటి నిరాహార దీక్ష ఆదాని గంగవరం పోర్టు యాజమాన్యం ఏదైతే ప్రభుత్వాలతో కొమ్మక్కయ్యే కార్మికులకు రావాల్సినటువంటి మా బ్రతుకుల్లో వెలుగు వస్తుందని చెప్పి ఆనాడు భూములు ఇచ్చి మరి దాంట్లో కార్మికులుగా పనిచేస్తున్నటువంటి నిరాశ్రితులకి ఈరోజు యాజమాన్యం చేస్తున్నటువంటి ఒక ద్వంద్వ వైఖరికి నిరసనగా మరి మీరు ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి ప్రజలను రోడ్డు మీద పడేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి వల్ల ఈ రాష్ట్రంలో ఉంది. దయచేసి ప్రతి ఒక్క ఆంధ్రుడా మేలుకో. ఈ రాష్ట్రం మన భవిష్యత్ తరాలకి అన్యాయం చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి తయారు చేస్తా ఉన్నాడు. అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తా ఉన్నాడు. ఇవాళ సంఘాలుగా ఉన్నటువంటి పాల సంఘాలను కూడా తొలగించి అమూల్కి ఈ ఆస్తులన్నీ కూడా ఇచ్చేస్తూ మొన్న చిత్తూరులో 600 కోట్ల రూపాయల ఆస్తిని అప్పనంగా అప్పచెప్పాడు అమూల్ సంస్థ, గుజరాత్ ప్రైవేట్ సంస్థకి. ఇలా ఆస్తులన్నీ కూడా తీసుకెళ్లి వేరే వాళ్ళకి కమిషన్ల కోసం ఇచ్చేస్తా ఉన్నాడు. అప్పుల కోసం ఆస్తులన్నీ తాకట్లు పెట్టేస్తా ఉన్నాడు. ఇక ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏమవుద్దో ఒక్కసారి ప్రతి ఒక్క ఆంధ్రుడు ఆలోచించుకోవాలా. ఇవాళ కార్మికులు ఏ రకంగా రోడ్డున పడ్డారో రేపు అన్ని వర్గాలు రోడ్లు పడే పరిస్థితికి వస్తుంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ప్రతిపక్షాలు ఇవాళ చేస్తున్నటువంటి పోరాటాలకు మద్దతు ఇవ్వండి. అక్రమ కేసులు పెట్టినా భయపడకుండా మీకోసం మేము రోడ్ల మీద తిరుగుతున్నాం. రండి, సహకరించి సపోర్ట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గంగవరం పోర్ట్ నిర్వాసిత సోదరులు 10 రోజులుగా చేస్తున్నటువంటి దీక్షా శిబిరానికి మరి ఈరోజు కొల్లు రవీంద్ర గారు వచ్చారండి. వారికి మేము తెలుగుదేశం పార్టీ గాజువాక కార్యకర్తల తరఫున వారికి స్వాగతం చెప్తూ ఈరోజు ఏదైతే ఈ కార్మికులు చేస్తున్నారో 36,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వమని చెప్పేసి అది న్యాయమైనటువంటి డిమాండ్. దానికి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఎవరైతే కార్మికులు తొలగించారో, నిర్వాసిత కార్మికులు తొలగించారో వాళ్ళ వెంటనే విధులకు తీసుకోవాలి. అలాగే ఏదైతే నోటీసులు ఇచ్చారో ఆ వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి గంగవరం పోర్టు యాజమాన్యం వారికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కవ్వింపు చర్యలు ఇప్పటికైనా మానుకోవాలి. అలాగే ప్రభుత్వం కూడా చొరవ చూపాలి. ఈరోజు ఒక నిర్వాసితుల పట్ల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఇంతవరకు మాట్లాడలే. అసలు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉన్నాడా లేదా అన్న సంగతి ఎవరికీ తెలియదు. కనుక ఇప్పటికైనా సరే ప్రభుత్వం వచ్చి చొరవ చూపించి వాళ్ళు ఎందుకంటే నిర్వాసితులు కనుక వాళ్ళకి తగిన న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో 36,000 రూపాయల జీతం. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలం కానపల్లెలో దారుణ హత్య జరిగింది. ఇంటి మిద్దెపై నిద్రిస్తున్న నాగేంద్ర అనే యువకుడిని తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి పరారయ్యారు. నాగేంద్ర ఎంతసేపటికి కిందికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మిద్దెపైకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఏం జరిగిందో అర్థం కాక రక్తపు మడుగులో ఉన్న నాగేంద్రను చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రొద్దుటూరులో ఈ నెల 10న జరిగిన స్థలాల వ్యాపారి రామ్మోహన్ రెడ్డి హత్య మరవక ముందే కానపల్లి యువకుడు దారుణ హత్యకు గురవడం ఆందోళన కలిగిస్తోంది.
మా ఇంటి ఆయన నేను పొద్దున టీ తాగడానికి లేపనికి పోయాలని చనిపోయి ఉన్నాడు. నేను క్యారీ పెట్టగానే మా ఆడబిడ్డ వాళ్ళందరూ వచ్చారు. 5 నెలల కిందట కొట్టాట జరిగింది. పనికాడు అతనితో తనకు ముందు మా భర్తను కొట్టినాడు, మళ్ళీ మా భర్త తనకు కొట్టినాడు. కుట్లు అన్నీ తను కొట్టిన వాళ్ళన్నా వచ్చి మా ఇంటి ఆయన చంపుతా అని చెప్పినాడు. ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేయడము, నేను కేసు పెడతాను అంటే మా ఇంటి ఆయన కేసు పెట్టుకోపో అని చెప్పినాడు. అంటే కేసు పెట్టుకో, నేను చంపుతా, నేను దెబ్బ తీసుకుంటా అని చెప్పినాడు. ఏలూరు జిల్లా నూజివీడు సబ్ డివిజన్లోని ఓ గ్రామంలో సభ్య సమాజం తలదించుకునే విధంగా మారు తండ్రి ప్రవర్తించిన తీరు 2 ఏళ్లు ఆలస్యంగా వెలుగు చూసింది. భర్త చనిపోయిన వివాహితను మారు మనవడిని పుట్ట సతీష్ అనే వ్యక్తి ఆమె మొదటి భర్తకు పుట్టిన 2 కుమార్తెలతో సహజీవనం చేశాడు. వారిలో 17 ఏళ్ల మైనర్ బాలిక గర్భం దాల్చి కుమార్తెకు జన్మనివ్వగా ఎట్టకేలకు 2వ కుమార్తె అతని మేనమామకు విషయం తెలియజేయడంతో ఘటన వెలుగు చూసింది. మైనర్ గర్ల్స్ మీద స్టెప్ ఫాదర్ లైంగిక దాడి చేశాడని చెప్పేసి మేడం గారికి వచ్చిన ఉత్తర్వుల ప్రకారం నాకు తెలియపరిచి ఇమీడియట్ దాని మీద యాక్షన్ తీసుకోమంటే మేడం గారు ఉత్తర్వుల ప్రకారం నేను వెరిఫై చేసి ఏదైతే బాధితురాలు ఉందో ఆ బాధితురాలు విక్టిమ్ని సెక్యూర్ చేసుకుని ఆవిడ దగ్గర నుంచి వివరాలు తీసుకుని వాస్తవాల మేరకు ఆవిడ ఇచ్చిన రిపోర్ట్ మేరకు పోక్సో కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసాము. ఇందులో భాగంగా మాకు తెలిసిన ఫ్యాక్ట్స్ ఏంటంటే ఎవరైతే స్టెప్ ఫాదర్ ఉన్నాడో 2 పిల్లలు మైనర్ గర్ల్గా ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు మెచ్యూర్ అయిన తర్వాత లైంగిక దాడి చేసుకుంటూ సుమారు 8-10 సంవత్సరాల నుంచి వస్తున్నారని చెప్పేసి ఈ ప్రాసెస్లో మొదటి అమ్మాయికి ఒక పాప పుట్టిందని, తర్వాత 2వ అమ్మాయికి కూడా ప్రెగ్నెన్సీ చేశారని చెప్పేసి విషయాలు తేలాయి. దీని మీద సమగ్ర విచారణ చేస్తున్నాం. ముద్దాయిలను అదుపులో తీసుకున్నాం. ఈ యొక్క కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో ఇట్లాంటి అనైతికమైన చర్యకు పాల్పడ్డ ముద్దాయిల మీద కఠినమైన చర్యలు తీసుకుని వాళ్ళకి శిక్ష పడేలాగా చర్య తీసుకుంటాం. ఈ విషయంలో ఎస్పీ మేడం గారు మినిట్ టు మినిట్ ఫాలోఅప్ యాక్షన్ చేశారు. ప్రతిదీ కూడా మేడం గారు దీని మీద అన్ని వివరాలు తెలుసుకుంటూ మేము ఏం చేయాల్సిన అన్ని కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దాని మీద మమ్మల్ని ఈ విషయంలో ఇన్వెస్టిగేషన్ ముందుకు నడిపిస్తున్నారండి. కంప్లైంట్ ఎవరు చేశారు సార్? విక్టిమ్ కంప్లైంట్ ఎంతమంది? 2 తండ్రిని, స్టెప్ ఫాదర్ని, మదర్ని కూడా 2 అదుపులోకి తీసుకున్నాం. పోలీసులు అదుపులో ఎవరు ఉన్నారు? ప్రస్తుతానికి మా కష్టంలో విచారణ చేస్తున్నాం. వీళ్ళ మీద సమగ్రమైన సమాచారం సేకరించిన తర్వాత వీళ్ళందరినీ రిమాండ్కి పంపించి వీళ్ళకి శిక్ష పడేలాగా చేస్తారు. సెక్షన్స్ డిస్క్లోజ్ పోక్సో యాక్ట్ కింద కేసు కట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న కామన్ సివిల్ కోడ్ను ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని, దేశంలో ఐకమత్యంగా ఉన్న మతాల మధ్య కేంద్ర ప్రభుత్వం విభేదాలు తీసుకొస్తోందని గూడూరు సిపిఐ పార్టీ నాయకులు కాళేశ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లోని సిపిఐ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సిపిఐ నాయకులు కాళేశ మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని అన్నారు. కొత్తగా కామన్ సివిల్ కోడ్ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని, దీన్ని దేశంలో ఉన్న పలు మతాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు.
కాపీని సివిల్ కోడ్ని వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి ఉంది. దీని గురించి దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంది. జరిగే దాంట్లో అర్థం లేని చర్చ జరుగుతానుంది. మాకు కూడా ఇక్కడ కూడా పరిస్థితి గుడుల్లో పరిస్థితి కూడా ఏంటంటే బీజేపీ ఒక అజెండా తీసుకొచ్చిందంటే, బీజేపీ ఒక జీవోని తీసుకొచ్చిందంటే ఒక ప్రమాదకరం అనే పరిస్థితుల్లో మాత్రం అభిప్రాయాలు అందరికీ ఉండవు. ఎందుకంటే బీజేపీ అంటే భారతదేశ స్వాతంత్రంలో పాల్గొన్నది కాదు, భారతదేశంలో పాల్గొని ఉన్న దేశ పార్టీ కూడా కాదు. అది మధ్యలో ఏర్పడ్డ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. దాని వెనక దానికి ఉన్న బలమంతా ఆర్ఎస్, జనసంఘ్ ఇలాంటి మతతత్వ గాంధీని చంపిన సంఘాలే తప్ప భారతదేశాన్ని కాపాడే దాంట్లో స్వాతంత్రంలో పాల్గొన్న పార్టీలు మాత్రం కాదు. కాబట్టి ఇలాంటి పార్టీలు అధికారంలోకి వచ్చినాయంటే పార్టీ మిగతా పార్టీల్లో ఐక్యత లేక బీజేపీ అధికారంలోకి వచ్చింది. వచ్చినప్పటి నుంచి కూడా అది మత కలహాలను సృష్టించి ముస్లిమ్స్ని చూపిస్తూ హిందువుల ఓట్లని కొల్లగొట్టేదానికే ప్రయత్నాలు చేస్తుంది తప్ప ముస్లిమ్స్ పైన కూడా వాళ్ళకు కూడా ఏమీ పెద్ద శత్రుత్వం కాదు. కేవలం వాళ్ళ ఓట్లు రాజకీయాల కోసమే ఇప్పుడు 3 తరాలు మనం చూస్తూ ఉన్నాం. రేపు 2004లో ఎన్నికల్లో బీజేపీ నాయకుడు తిరుపతి రెడ్డి అదృశ్యం కావటం కలకలం రేపింది. భూ వివాదంతో అల్వాల్లో కొందరు కిడ్నాప్ చేశారని తిరుపతి రెడ్డి భార్య సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భూమిని అక్రమంగా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫేక్ డాక్యుమెంట్తో రిజిస్ట్రేషన్ చేసుకున్న కొంతమంది తప్పుడు రిజిస్ట్రేషన్లపై తిరుపతి రెడ్డి కోర్టులో కేసులు వేశారని సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో 216 జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కృష్ణా జిల్లా పామరు నుండి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పోర్టుకు అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. లారీ యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొగల్తూరు ఎస్ఐ గారికి రాబడినటువంటి సమాచారం మేరకు మొగల్తూరు సివిల్ సప్లైస్ డీటీ అయినటువంటి డీటీ గారు అలాగే మొగల్తూరు ఎస్ఐ గారు ఈ రోజున మొగల్తూరులో NH 216 మీద వెహికల్ కండక్ట్ చేయటం, వెహికల్ చెక్లో భాగంగా మచిలీపట్నం వైపు నుండి టువర్డ్స్ ఇలా నరసాపురం వైపు వస్తున్నటువంటి AP 04X 4207 నెంబర్ గల లారీని ఆపడం జరిగింది. ఆ లారీలో 520 బ్యాగులు రేషన్ బియ్యం ఏదైతే ఉందో రేషన్ బియ్యం దాని ట్రాన్స్పోర్ట్ జరుగుతున్నట్టుగా వారు గుర్తించడం జరిగింది. ఈ ఎక్కడికి వెళ్తుంది ఏంటని వెరిఫై చేసిన క్రమంలో ఈ రేషన్ బియ్యం పామరు నుంచి బయలుదేరి కాకినాడ SMRకి వెళ్తున్నట్టుగా వాళ్ళ దగ్గర కన్సైన్మెంట్ లెటర్ ఉంది. ఆ లెటర్ పరిశీలన చేస్తే అది ఎవరైతే ఈ రైస్ ఓనర్ ఉన్నారో కొట్టపు రమేష్ బాబు గారు ఆయన దాన్ని లోడ్ చేసి SMR కన్సైన్స్ అని చెప్పేసి కాకినాడకి దాన్ని పంపించడం జరిగింది. దీనికి లారీ డ్రైవర్గా పసుపులేటి కృష్ణ ఆయన లారీ డ్రైవర్గా ఉన్నారు. దీనికి మధ్యలో ఈ సరుకు పామర్ నుంచి బయలుదేరిన తర్వాత కాకినాడ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక బ్రోకర్ వెలిగెళ్ళ శ్రీనివాస్ అని చెప్పి ఆయనకి ఫోన్ చేస్తారు. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని పేమెంట్ చేయించి ఎక్కడ డౌన్లోడ్ చేయలేదని చెప్తారని చెప్పేసి ప్రస్తుతానికి ప్రాథమికంగా ఇలా చెప్పడం జరిగింది. ఇంకా ఎవరికి సరుకు వెళ్తుంది ఏంటనేది కూడా అసెర్టైన్ చేసి వారి మీద కూడా కేసులు నమోదు చేస్తాం. ప్రస్తుతానికి
ప్రాపర్ ప్రొసీజర్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం కోవూరు నియోజకవర్గంలోని జగనన్న సురక్ష కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల మనసుల్లోని నిలిచిపోయిన ఒకే ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం పెట్టినా కూడా చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే విధంగా చేపడతారు. మొట్టమొదటిగా పాదయాత్ర చేపట్టారు. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేపట్టారు. షర్మిలమ్మ గారు పాదయాత్ర చేపట్టారు. ఒకే కుటుంబంలో 3 వ్యక్తులు పాదయాత్రకు శ్రీకారం చుట్టి ప్రజల మధ్యకు రావడం అనేది చాలా గొప్ప విషయం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అందరినీ కలిశారు, అందరి కష్టాలు విన్నారు, అందరి బాధల్లో భాగస్వాములైనారు. మనం అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నీ తీరుస్తానని చెప్పి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మరుక్షణమే నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈ 4 సంవత్సరాలలో దాదాపు 2 లక్షల కోట్లకు పైగా పార్టీలు చూడకుండా, రాజకీయాలే చేయకుండా లబ్ధిదారులందరికీ విజయవాడ నుంచి బటన్ నొక్కడం, అవినీతికి ఆస్కారం లేకుండా అందరూ కూడా లబ్ధి పొందుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పెట్టారు. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని పెట్టలేదు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. ఎమ్మెల్యేలందరినీ గడప గడపకు వెళ్ళి మనం ఇస్తున్నటువంటి పథకాలు వివరించి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని, వాళ్ళ సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మనం ఈ గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం ఆగస్టు నుంచి ప్రారంభించాం. ఇప్పటి వరకు నిన్న ఉదయం ఇందుకూరుపేట మండలం కొమరికలో దాదాపు ఇప్పటి వరకు 75 సచివాలయాల్లో 85,545 గడపలు తిరిగాం. కోవూరు నియోజకవర్గం కేంద్రంగా పోతిరెడ్డిపాలెం పెన్నా నదిలో గత 50 ఏళ్ల నుండి ఆకుకూరలు పండించి పేద ప్రజలు పొట్టపోసుకుంటున్న భూముల్లోని అర్ధరాత్రి 11 గంటల పైన మట్టి మాఫియా సుమారు 40 ట్రాక్టర్లతో చుట్టుపక్కల గ్రామాల ప్రజానీకానికి నిద్ర లేకుండా అర్ధరాత్రి అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ అండదండలతోటే విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారని పెన్నా నది పోర్టు కట్టుకుని ఆనుకుని ఉన్నటువంటి మట్టిని తొలగించేస్తేనే పెన్నా వరద గతంలో లాగా మరోసారి తెగిపోయి పోతిరెడ్డిపాలెం స్టవ్ బీడి కాలనీ, గంగవరం, కోవూరు, పడుగుపాడు, వెంకటేశ్వరపురం ప్రజలు వరద ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని అధికార పార్టీ ఈ ప్రమాదాన్ని దృష్టించడానికి విచ్చలవిడిగా మట్టి మాఫియాని ప్రోత్సహిస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపి తగు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ కోవూరు మండలం కమిటీ కోరుకుంటోంది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుండవరపు శేషయ్య, పెద్దన్న, బుజ్జియ్య, మోహన్, మణివర్మ, మస్తానయ్య, లీలమ్మ, రత్నమ్మ, సుబ్బమ్మ, మహమ్మద్ బాషా, వెంకయ్య, వేణు తదితరులు పాల్గొన్నారు. చేసిన దానికి అందరికీ నమస్కారము. ఏంటంటే మేమేంటి 50 సంవత్సరాల కిందట భూములు ఇచ్చారు, సీలింగ్ భూమి ఇచ్చారు, బాగా పండించుకుంటా ఉన్నారు. వీటిల్లో ఏంటంటే కొంత లోతులు పాతులు ఉన్నాయి. అందువల్ల వేసుకున్న పైర్లు చిన్న చిన్న పైర్లు అన్నీ వేసుకుంటున్నా కాడ రేత్రి 12 గంటలకు ట్రాక్టర్లు పెట్టేసి, కొత్తులేళ్ళు పెట్టేసి దుర్మార్గంగా ఎత్తి బయట తోలుకోవాలని అన్ని ఆలోచనలు పడ్డాయి వాళ్ళకి. మేము ఎంత ఆపుతున్నా కూడా ఆపటలేదు. మమ్మల్ని ఎంతవరకు కింద పని చేస్తున్నారు, మీరేం చేస్తారు అన్నట్టుగా ఇదాకా ఉన్నారు. కాబట్టి మేము కూడా బాధపడి మా పార్టీ వాళ్ళని పిలుచుకొచ్చుకొని దీన్ని నేను అనుకూలంగా చేపించుకుంటున్నాను. గ్రామస్తులు మా భూములు ఆ రోజు 50 ఏళ్ల కింద మాకు ఇచ్చారు. ఆ భూముల్ని పండించుకొని తింటూ ఉన్నాము. మా భూముల్లో రైతులు వచ్చి మట్టి మాఫియా వాళ్ళు ఈ భూముల్లో మట్టి అంతా ఎత్తేస్తూ ఉన్నారు. లేనిపోని ఆశలు కల్పించి కొంతమందికి మీరు ఈ మట్టి కానీ ఆపగలిగితే మేము లక్షణంగా పండించుకొని తిరగలుగుతామని ప్రార్థిస్తున్నాం. కేంద్రమైన పోతిరెడ్డిపాలెం పంచాయతీలో ఈ రోజున సిపిఎం పార్టీ బృందం పరిశీలన చేస్తూ ఉంది. ప్రధానంగా ఏటి పోరుంబోకు భూముల్లో పేదలు 50 ఏళ్ల నుండి సాగు చేసుకొని ఆకుకూరలు,
అంటే కూరగాయల పైర్లు వరి పండించుకొని బతుకుతూ ఉన్నారు. ఈ మధ్య కొంతకాలంగా మట్టి మాఫియా అదునుగా చూసుకొని ఆ పేదలకు ఆశలు చెప్పి కొంతమందిని వాళ్ళ లొంగపరుచుకొని డబ్బులు ఇచ్చి రేత్రి 11 గంటల టైంలో రాత్రులు ప్రజలకు నిద్ర లేకుండా గ్రామాలెమ్మడ 40 ట్రాక్టర్లతో పెద్ద పెద్ద పొక్కులేళ్ళు పెట్టి ఈ రోజున ఈ మట్టిని అమ్ముకుంటా ఉన్నారు. ఈ మట్టి మాఫియా ఆగడాలు విపరీతంగా పెరిగాయి. పేదోడికి భూమి లేకుండా చేసుకునే స్థితిలోకి వచ్చేసాడు. 50 ఏళ్ళ నుండి గవర్నమెంట్లో పేదోడికి భూమి ఉండాలా, పండించుకోవాలా, బతకాలని చెప్తే ఈ రోజున అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజున ఈ విధంగా పేదోళ్ళ భూముల్ని అమ్ముకొని మట్టి అమ్ముకొని బతికే కాడికి వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చింది. ఈ సందర్భంగా మేము విన్నవించేది ఏంటంటే అధికారులకి, గతంలో మినగల దగ్గర ఇదే విధంగా ఇసుక మాఫియా ఇబ్బందుల పాలు చేస్తే ఆ నుండి ఫ్లడ్ వస్తే ఉచ్చి మండలం ప్రజలు, కోవూరు మండలం ప్రజలు సర్వస్వం కోల్పోయి ఉన్న వస్తువులన్నీ పాడైపోయి వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. ఈ రోజున కోతవేడు దూరంలో బ్రిడ్జి ఉంటే ఈ ఆనకట్టకు ఆనుకున్న భూముల్లో మట్టి ఎత్తితే రేపు తెగి కోవూరు పట్టణ ప్రజల మీద అట్ట పోతిరెడ్డిపాలెం, సౌబిడి కాలనీ, గంగవరం ఈ గ్రామాలపైన ఫ్లడ్ పడితే దానికి వీళ్ళు జవాబుదారీ వహిస్తారా అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈ భూములు కరకట్టలకు ఆనుకొని ఉన్నాయి కాబట్టి ఆ గడ్డ అలాగే ఉంటే వేరు ఇట్లా రాకుండా నేరుగా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. పెన్నా ఏరు అందుకొని పెన్నా నది లోపల ఉన్న ఈ గడ్డలన్నీ తీసేస్తే నేరుగా కరకట్టలో సర్వనాశనం అయిపోయి ఏరు ప్రజల మీద వస్తుంది. వెంటనే చర్యలు తీసుకోవాలా. ఈరోజు రెవెన్యూ కానీ, ఇరిగేషన్ కానీ, పోలీసు కానీ అధికార పార్టీకి భజన చేస్తూ ఉంటారు తప్ప ఈ విధంగా విచ్చలవిడిగా వ్యవహారం చేస్తుంటే వాళ్ళపైన చట్టపైన చర్యలు ఏమీ తీసుకోలేదు. ఇప్పటికైనా అధికారులు చెప్తా ఉన్నాం, ఈ ప్రమాదం నుండి రక్షించవలసిన బాధ్యత మీది, ఈ ప్రభుత్వంది. ప్రభుత్వం ఆ విధంగా చేస్తుందా చేయలేదా ప్రభుత్వం తెలుసుకోవాలి. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ కోవూరు మండల కమిటీ ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కోదాడ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక 33వ వార్డులో మున్సిపాలిటీ నిధులు 5 లక్షల రూపాయలతో ఆధునీకరించిన పీర్ల చావిడిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకొని వారి సంక్షేమాన్ని విస్మరించారని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పీర్ల పండుగకు ప్రత్యేకత ఉందని, 10 రోజుల పాటు జరిగే పీర్ల పండుగ ఉత్సవాలు ముఖ్యంగా హిందూ ముస్లింల ఐక్యతకు ప్రత్యేకగా నిలుస్తున్నాయని అన్నారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ నాయకులు ఎమ్మెల్యేను గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ ఖదీర్ పాషా, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ నయీం, మాజీ సర్పంచ్ పైడిమరి సత్యబాబు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు, షేక్ ఉద్దండు ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ని దేవాలయాలు కడతాం, ఎన్ని మసీదులు నిర్మిస్తాం, ఇంకా జనాభా పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఎన్ని చేయగలుగుతాం అనేది ఒక భాగం అయితే, మన సాంప్రదాయాన్ని కాపాడటానికి ఇక్కడ ఉన్న జనాభా అందరూ సుఖశాంతులతో ఉండటానికి ఆనాడే దాదాపుగా 60-70 సంవత్సరాల క్రితమే ముందు చూపుతోని దూరదృష్టితోని ఈ భావితరాల భవిష్యత్తు కోసం ప్రజలందరూ బాగుండాలని, పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండాలనే ఆలోచనతోని ముందు చూపుతోనే మొదలుపెట్టిన పీర్ల సావిడి కానీ, గుడి కానీ, ఇటువంటి అన్ని పురాతనమైన ఎంతోమందికి ప్రజలకి మేలు చేసి అక్కడ పోయి దేవునికి మొక్కుకుంటే ఎన్నో కోరికలు తీరి ఈరోజు కోదాడు పట్టణం ఆనాటి గ్రామం నుంచి ఈరోజు ఒక నగరంగా రూపుదిద్దుకునే స్థాయికి ఇక్కడ పుట్టిన పెరిగిన గౌరవం తీసుకొని ఈరోజు పీర్ల చావిడిని ఏర్పాటు చేసుకోవడం అనేది ఒక శుభ పరిణామం. నాకు తెలిసి 1975-80లో మొదలైంది అయ్యప్ప పూజ. అయ్యప్ప పూజ మొదలుపెట్టిన తర్వాత ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనం అగ్నిగుండాలకు ప్రవేశం చేసి అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములందరూ కూడా అగ్నిగుండంలో నడిస్తే బాగుంటుంది, ఏమైనా కోరికలు తీరుతాయని చెప్పేసి మనం అయ్యప్ప పూజలు చేస్తూ ఉన్నాం. కానీ అయ్యప్ప పూజ కంటే ముందే 1975 అయ్యప్ప ఎప్పుడైతే ప్రాచుర్యంలోకి వచ్చిందో అంతకంటే ముందే పీర్ల పండక్కి అగ్నిగుండంలో నుంచి మామూలుగా పీర్లు ఎత్తుకొని పోతూ ఉంటే అందరూ పోయి కాళ్ళు మొక్కటం, కోరికలు నెరవేర్చిన విధంగా కోరుకోవడం, ఆ పీర్లకు పోయి కొడకలు కట్టడం, కోరికలు నివేదించుకొని తీరిన తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం
మళ్ళీ వచ్చి మేము మా మొక్కులు తీసుకుంటామని చెప్పడం అనేది ఆనవాయితీగా జరుగుతోంది ఇలాంటి కూడా. ఈ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు అనగానే ఒక్కొక్క విద్యార్థి మీద ప్రభుత్వం సంవత్సరానికి 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. వీరు విద్యాపరంగా మైనార్టీల అభివృద్ధి జరుగుతున్నాయి, ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుందనే ఆలోచనతో మరి కేసీఆర్ గారు విద్యాపరంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మసీదులలో ఉన్నటువంటి మౌజన్లకు ఇమాంలకు మరి నెలకు 5,000 రూపాయల చొప్పున జీతాలు కూడా మంజూరు చేయడం జరిగింది. ఆషర్ ఖాన్ల అభివృద్ధి కోసం, మసీదుల అభివృద్ధి కోసం కూడా నిధులు కేటాయించడం జరుగుతుంది. గతంలో మనం ఎన్నడూ చూడలే. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పొలం మల్లయ్య యాదవ్ గారు కూడా ఈద్గా కోసం 30 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది గ్రామ పంచాయతీ. అదేవిధంగా అంతకుముందు మనం కబ్రస్థాన్లో పోతే ఒక అడవిలోకి పోయినట్టు ఉండేది. ఇవాళ చూడండి, ఒక కబ్రస్థాన్లో గత పూల తోటలోకి పోయినామా మనం అనిపిస్తుంది. ఆ విధంగా కబ్రస్థాన్ తయారై ఉంది. అదేవిధంగా ఒక కోలాడికే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇప్పటికీ ఇక్కడనే మా ఇల్లు ఓటు ఈ మొత్తం ఇక్కడనే ఎందుకు పెట్టుకున్నాం అంటే మన పూర్వీకులు ఇక్కడి నుంచి వచ్చింది కాబట్టి మనం కూడా ఇక్కడి నుంచి పోవాలనే ఉద్దేశంతో. అక్కడ రాజకీయంగా మనకు జన్మస్థలం నాకు నాయనగర్ అయినా ఇక్కడనే నా జన్మస్థలం కాబట్టి నేను ఖతీని ఈ విషయంలో ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే గారు పనిచేయడం నాకైతే గొప్ప విషయమే కాబట్టి. ఎందుకంటే మేము కౌన్సిలర్లు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి ఏదైనా పని అడగకపోతే పనికిరాళ్ళ కింద లెక్కేస్తాం. ఎంత పని అడిగితే అంత బాగా పనిచేస్తుందని మెచ్చుకుంటారు. కాబట్టి చూడగారా మా కదీర్ అయితే వేరే పని పెట్టుకోకుండా షాప్లో అసలు వాడు కదలడు. ఇక్కడ దగ్గరుండి చేపించిందంటే చాలా గ్రేట్ అనిపించింది కదీర్. ఈ విషయం అయితే కదీర్ నేనైతే అభినందిస్తున్నాను. సోదరులారా, ఈ విషయమే కాదు, షాదీఖానాలో మొన్ననే 50 లక్షలు శాంక్షన్ అయినాయి. అంటే 50 లక్షలు వస్తే షాదీఖానాకి 15 లక్షలు, అలాగే తమ్మర ఖబరస్థానికి ఇంకో 5 లక్షలు అదనంగా ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చినాయి కాకుండా ఇంకో 5 లక్షలు. అలాగే నేను ఒక ప్రతిపాదన పెట్టా, ఖబరస్థాన్ చాలా పార్క్ టైప్లో చేసినాం సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్ణాటకలో కోలార్ మార్కెట్లో టమాటోలకు పోలీస్ భద్రత, అదనపు భద్రత కల్పించి అమ్మకాలు. ఆదిలాబాద్ జిల్లా ఈచోడ మండల కేంద్రంలో బీజేపీ రాస్తా రోకో, ట్రైబల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో వసతుల లేమిపై ఆగ్రహం. విశాఖలో కొనసాగుతున్న అదానీ గంగవరం పోర్టు కార్మికుల నిరసన దీక్ష, సంఘీభావం ప్రకటించిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలం కానపల్లెలో దారుణ హత్య, ఇంటి మిద్దెపై నిద్రిస్తున్న వ్యక్తి గొంతు కోసి ఘాతుకానికి పాల్పడ్డ దుండగులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.